ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారు అందరూ? మంచిది. సెలవుల ఈరోజు నుంచి సెలవులు ఇచ్చారా? ఎక్కడోళ్ళు అక్కడ ఊర్లు వెళ్ళిపోతున్నారా? దేవునికి స్తోత్రం. నిజమే, సెలవు వచ్చింది అంటే ఎంత అద్భుతంగా చక్కగా అందరూ కలిసి మరి కుటుంబాలన్నీ కలిసి సంతోషించడానికి పండగలు వస్తాయి, సెలవులు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనందరికీ పండగ వచ్చిందంటే ముందు పుట్టిల్లు గుర్తుకొస్తుంది. ఆ పుట్టింటికి వెళ్ళి వారితో కలిసి అమ్మ నాన్నతోనో, అన్న తమ్ముళ్ళతోనో, లేకపోతే అక్క చెల్లెళ్ళతోనో, ఆ తర్వాత ఆ ఇంటిని కలుసుకుని ఆనందించేదే ఈ పండుగలు కదా. ఏది ఏమైనా పండగల ముందు కాదు, కానీ సెలవులు వస్తే మాత్రం అందరూ కలుసుకుని ఒక దగ్గరుండి దేవుని చక్కగా సంతోషంగా గడుపుతారు. కొంతమంది అయితే అందరూ ఒంటరిగానే ఉంటారు. కొంతమంది అయితే ఎవరి దారి వాళ్ళదే. దేవునికి స్తోత్రం. అయితే వీటన్నిటిని, ఈ యొక్క మూడింటిని కలిపేది దేవుని బంధం. ఆమేన్. ఈ మూడింటిని కలిపి మనల్ని ఆశీర్వదించేది దేవుని యొక్క చాలా అద్భుతమైన బంధం, అద్భుతమైన ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. అందరు బాగున్నారు కదా? ఓకే, మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. ముగ్గురు వ్యక్తులు తెలుసు కదా మనకి. ఆ ముగ్గురు వ్యక్తులు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో కదా. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఎంత విశ్వాసం అంటే స్ట్రాంగ్, అంటే భక్తిలో చాలా విశ్వాసం కలిగిన వాళ్ళు, భక్తిలో చాలా నాటుకొని పోయినవారు. దేవునికి స్తోత్రం. ఎంత భక్తిలో నాటుకున్నారంటే అంత భక్తిలో నాటుకొని పోయి ఉన్నారు. ఎంత అద్భుతమైన భక్తి కదండి. దేవుని స్తోత్రం. ప్రార్థనలో విశ్వాసంలో ఉండేవారు కొంతమంది అయితే, ఇంకా ప్రార్థన అంటే ఇష్టమే, కొంతమందికి చేస్తారు. కానీ విశ్వాసముగా ఆ కార్యం జరుగుద్ది అని ఓపిక ఎదురు చూసేవాళ్ళు కొంతమంది తక్కువ ఉంటారు. కానీ కొంతమంది భక్తిలో ఉండంత అద్భుతమైన ప్రేమ. నిజంగా కూడా చెప్పనా, ప్రార్థన పరులకు దేవుడిచ్చినటువంటి ఒక ఐశ్వర్యం ఏంటంటే చాలా ధైర్యం. దేవుడి రోజున ప్రార్థన చేసేవారికి, ఉపవాసం ఉండి దేవుని మీద ఆనుకునే వాళ్ళకి గొప్ప ఐశ్వర్యం ఏంటంటే వారికి ఉన్నటువంటి భక్తి, వారికి ఉన్నటువంటి విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం. అందుకనే ఆ ప్రార్థన జీవితమును జీర్ణించుకుపోయినటువంటి ఈ దానియేలు, ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమంటున్నారో చూడండి. మేము సేవించుచున్నాం దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏంటంట? మేము సేవిస్తున్న దేవుడు. అవును, ఈ వాక్యం వినటానికి ఎంతగా సిద్ధపడుతూ దేవుని కోసం, వాక్యం కోసం, వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ జీవితంలో ఈ దినమున దేవుడు చాలా ధైర్యం ఇచ్చిండుగాక, ఆదరణ ఇచ్చిండుగాక. ఒక మధ్యాహ్నం నిన్నటి దినమున ఒక సావుకురాలు నా దగ్గరికి పరిగెట్టుకుంటూ 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నామా, నేను పలానా పాస్టర్ గారిని, నేను చెప్పను కానీ పలానా పాస్టర్ గారిని మీతో నేను కలవాలి, మీతో నేను మాట్లాడాలమ్మా అంటుంది. సరే అమ్మా రా అన్నాను. శుక్రవారం నేను లేను, కానీ వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ హస్బెండ్ మంచి సేవకుడు. ఆయన కారులో కూర్చొని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమె నేను ఫోన్ చేసి నాకు వచ్చాను. ఆమె చెప్తుంది, అమ్మా ఈ రోజుల్లో ఆమె కొన్ని విషయాలు నాతో చెప్పింది. దేవా స్తోత్రం. ఆ విషయాలు చెప్పినప్పుడు అమ్మ నాకు ఇలాంటివి చూసినప్పుడు, ఇలాంటి అనిపించినప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే నేను అన్న తప్పమ్మా, మనము సేవకులం. దేవునికి స్తోత్రం. సేవకులకు సావే శరణం అవ్వకూడదు. దేవుంటే చనిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఒకవేళ ఎదురవ్వచ్చు, కానీ అమ్మ కొన్ని పాపాలు నేను భరించలేకపోతున్నా, నా కళ్ళతో చూస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిజంగా పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో పాపం అక్కడ ఉంటుంది. దేవుని మీద ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అయిన విశ్వాసంతో ఉంటామో, దుష్టుడైన సాతాను మన పునాదులను పిగిలించడానికి అక్కడే ఉంటాడు. నేను ఒకటే చెప్పాను, నిన్ను పిలిచిన దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. వెనకాల కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి,
వాటిని ఎప్పుడు పట్టించుకోవద్దు. నేను నా జీవితంలో నాకు దేవుడు నేర్పించిన అదే అన్నాను. అందుకే దానియేలుకు కూడా దేవుడు అదే నేర్పించాడు. ఎన్ని కుక్కల మొరగనే, ఎలాంటి పరిస్థితులు రాని, ఎలాంటి వ్యక్తులు తన ముందుకొచ్చి తను శోధించని అగ్ని గుండంలో పడేని ఏదన్నా కానీ వారు చెప్తున్న ఒకటే ఒక మాట ఏంటంట, ముగ్గురు కలిసి ఒక్క మాట మీదే మాట్లాడుతున్నారు, ఒక్క మాట మీద నిలిచినారు. ఆ మాటే, మేము సేవించుచున్న మా దేవుడు అగ్నిని సైతము నీళ్లగా మార్చగలిగిన దేవుడు, అగ్నిని సైతము ఏంటంట ఆయన అద్భుతంగా చల్లదనంగా మార్చగలిగిన దేవుడు, అగ్నిని సైతం మేము తిరుగుతున్నా సరే అది మాకు అంటకోకుండా చేయగలిగిన మా దేవుణ్ణి మేము సేవించుచున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట. అందుకే అన్నాడు, మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా అబ్బబ్బా ఎంత అద్భుతమైన ధైర్యం, ఎంత అద్భుతమైన విశ్వాసం, ఎంత పునాదులండి అసలు. ఆ పునాదులను ఎవరైనా తొయ్యగలరా? అలాంటి విశ్వాసాన్ని ఎవరైనా పడగట్టగలరా? ఎటువంటి పరిస్థితులు కూడా అలాంటి విశ్వాసమును పడచేయలేరు. వాళ్ళు ఒకవేళ పడిపోతున్నారంటే వాళ్ళ ప్రార్థనలో చాలా బలం లేదనుకోవాలి, వెనక్కి తిరుగుతున్నారంటే బలం లేదనుకోవాలి. నిజంగా దేవుడు నాకేం చేస్తున్నాడు ఇక చాలనుకున్నట్టయితే వాళ్ళ ప్రార్థన బలమైంది కాదు. అందుకని అంటున్నారు, వీరేమి చేయలేరు, అగ్నిగుండం ఏం చేయలేదు, ఏది మమ్మల్ని ఏం చేయలేరు. మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు మేము, ఎందుకంటే ఎంత సిద్ధపాటో చూడండి, వాళ్ళకి అద్భుతంగా సిద్ధపడ్డారు కదమ్మా. నిజంగా ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో సిద్ధపాటు అవసరం, ధైర్యం అవసరం. మన భక్తి ఏదో ఒక రోజున మన ప్రార్థన, మన విశ్వాసం, మాటలు చాలు ధైర్యం కలిగిన మాటలు మాట్లాడి ముందుకు సాగినట్టయితే సైతాను తల ఉంచుద్ది, మన దేవుడు మన తలను పైకెత్తుతాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుడు నిన్ను కాపాడతాడు, నిలబెడతాడు, చేపట్టుకుంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండును గాక. ఆమెను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ రోజంతా వారికి తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి ఆయన చేయి పట్టుకుని నడిపించి ముందుకు సాగించమని, ఈ రోజంతా తోడుగా ఉండమని, మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రతి సాతాను శక్తుల ప్రభావాల నుంచి విడిపించి వారికి నిత్యము మీరు నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.